అందరికీ నమస్తే. నేను మీ హేలవలు చరణ్. మ్యాటర్ ఏందంటే మీ అందరికీ తెలుసు అసలు రీసెంట్‌గా మన అకౌంట్స్ అయితే ఏ అకౌంట్ అయినా సరే ఒక 1 మంత్, 2 మంత్స్‌లోనే సస్పెండ్ అయితూ ఉన్నాయి. సో, అసలు ఇట్లా అకౌంట్ ఎందుకు సస్పెండ్ అవుతున్నాయో నాకైతే రీజన్ తెలీదు. బట్ ఈ అకౌంట్స్ ఎందువల్ల సస్పెండ్స్ అవుతున్నాయో అని నేను కొంతమంది మెటా టీమ్‌తో గాని, లేకపోతే కొంతమంది ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో గాని, లేదా కొంతమంది యూట్యూబర్‌లతో గాని అడిగిన తర్వాత వాళ్ళైతే నాకు సమ్ వాలిడ్ రీజన్స్ అయితే చెప్పారు. సో, అసలు ఈ వాలిడ్ రీజన్స్ వల్ల అసలు ఏ కారణాల వల్ల అకౌంట్లు పోతున్నాయో నేనైతే ఇప్పుడు మీకు చెప్తా. అంటే ఇప్పుడు నా అకౌంట్ పోయిందని బాధతో నేను మీకు చెప్పట్లా. సో, మీలో ఎవరికన్నా ఈ అకౌంట్స్ ఏమన్నా సస్పెండ్ అయినాయేమో, లేదా అసలు ఇలాంటి చేయకుండా ఉంటే మీ అకౌంట్స్ అయినా సరే సెక్యూర్‌గా ఉంటాయి గదా! అని ఒక ఉద్దేశ్యంతోనే ఇప్పుడు నేనైతే మీకు చెప్పదలుచుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైమ్ దాదాపు నేను ఒక 2, 3 మంత్స్‌లోనే కష్టపడితే నాకు ఒక 100,000 ఫాలోవర్స్ దాకా అయితే వచ్చారు. సో, ఒక 1 ఇయర్ ఏమో కష్టపడితే చెప్తున్నా గదా! అసలు వీడు రీల్స్ చేస్తాడా? వీడికి ఎవడు సపోర్ట్ చేస్తాడు? వీడిది అడల్ట్ కంటెంట్ అని నన్ను చాలామంది చాలా రకాలుగా తక్కువ అంచనా వేసినా గూడా నేను మీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ సపోర్ట్‌తోని ఇన్‌కేస్ నేను అడల్ట్ కంటెంట్ తీసినా గూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ సపోర్ట్ తెచ్చుకొనే నేను రీల్స్ అయితే స్టార్ట్ చేసిన. సో, నేను రీల్ స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్‌కే దాదాపు 2,00,000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు. ఆ తర్వాత ఇంకో 2 మంత్స్ ఏమో కష్టపడితే 2,70,000 అయితే వచ్చారు. ఇంకొక 1 మంత్‌లో 3,00,000 ఫాలోవర్స్ సంపాదిస్తా, కాలర్ ఎగరేసుకొని తిరగొచ్చు అనుకున్న టైంలోనే దాదాపు ఇక నా అకౌంట్ మీద అయితే ఎటువంటి స్ట్రైక్ లేకుండా కనీసం ఒక వార్నింగ్ లేకుండా, ఒక రిమూవ్డ్ కంటెంట్ లేకుండా, ఒక చిన్న స్ట్రైక్ గూడా లేకుండా, ఎటువంటి స్ట్రైక్ లేకుండా డైరెక్ట్‌గా నా అకౌంట్ అయితే సరే 2,70,000 మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ఎటువంటి స్ట్రైక్స్ లేకుండా, ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా అకౌంట్ పోయినా గూడా ఓకే. అది ఏ కారణం వల్ల పోయిందో అందులోను మనం అడల్ట్ కంటెంట్ యూజ్ చేస్తున్నాం గదా! లైక్ సమ్ వర్డ్స్ అంటే బూతులు గూడా మాట్లాడుతున్నాం గదా! సో, ఆ బూతుల వల్ల తీసేసారేమోలే అనుకుని నేను బాధపడి దాన్నయితే లైట్ తీసుకున్నా. సరే ఆ అకౌంట్ ఎలాగో పోతే పోయింది. మనకైతే ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది గదా! కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దామని మళ్ళీ హే లెవెల్ చరణ్ 1 అని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేశా. సో, ఆ అకౌంట్ అయితే నాకు దాదాపు 1 మంత్‌లోనే ఆల్మోస్ట్ 98,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా 1 మంత్‌లోనే 98,000 ఫాలోవర్స్ అయితే వచ్చారు. సో, ఇంకొక 2, 3 డేస్‌లో 100,000 కొడతా అనుకుని ఇంకొక 2, 3 డేస్‌లో 100,000 ఫాలోవర్స్ ఏమో వస్తారులే, కొంచెం కేక్ కటింగ్ చేపించుకోవచ్చులే అనుకుని సంతోషపడే లోపు 99,000 దగ్గర ఆ అకౌంట్ కూడా పోయింది. ఈ అకౌంట్ కూడా ఎటువంటి స్ట్రైకు లేకుండా, ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా ఈ అకౌంట్ కూడా అయితే సస్పెండ్ అయింది. నాకు ఏం అర్థం కావట్లే. అసలు ఈ అకౌంట్స్ ఎందుకు సస్పెండ్ అయితున్నాయి అన్నప్పుడు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఓకే. నీ మెయిల్ వల్ల అంటే అన్నిట్లకి ఒకే మెయిల్ పెడుతున్నా. అందులో నీ ఫోన్ ఏమన్నా హ్యాక్ అయిందేమో అన్నారని. నా దగ్గర మనీ లేకపోయినా సరే అప్పటికప్పుడు 1,00,000 పెట్టి అయితే నేనైతే ఐఫోన్ అయితే తీసుకున్నా. అండ్ అప్పటికప్పుడు మళ్ళీ కొత్త సిమ్ తీసుకున్నా. ఈసారి విజిఆర్ చరణ్ అనే అకౌంట్ అయితే క్రియేట్ చేసిన. కొత్త మెయిల్ పెట్టి, కొత్త మొబైల్ తీసుకొని నేనైతే మళ్ళీ విజిఆర్ చరణ్ అనే అకౌంట్ అయితే క్రియేట్ చేసిన. ఈ అకౌంట్ కూడా అయితే మనకి ఏ వీడియో పెట్టినా సరే మిలియన్స్ సప్పా రీచ్ వస్తుంది. మంచి ఫేమ్ వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా ఒక పాత అకౌంట్లు పోయినా కూడా బాధపడొద్దన్నాని కొత్త సపోర్టు నీకు నేను సపోర్ట్ కొంటావు అని ఈ అకౌంట్ కూడా దాదాపు ఒక 1 మంత్‌లో 48,000 దాకా అయితే ఫాలోవర్స్ వచ్చారు. ఇంకో 2, 3 డేస్‌లో 50,000 ఫాలోవర్స్ వస్తారనుకున్న టైంలో ఈ అకౌంట్ కూడా పోయింది. ఏం అర్థం కాల. ఒక అకౌంట్ పోతే ఏదన్నా అనుకోవచ్చు. 2 అకౌంట్స్ పోతే ఏమనుకోవచ్చు. సరే అంతకుముందు అంటే మొబైల్ హ్యాకింగ్ అన్నారు. మెయిల్ ప్రాబ్లమ్ అన్నారని నేను అప్పటికప్పుడు కొత్త మొబైల్ కొన్నా. కొత్త మెయిల్ తీసుకున్నా. అయినా కూడా ఈ విజయ్ చరణ్ అకౌంట్ కూడా ఆల్మోస్ట్ 48,000 ఫాలోవర్స్ దగ్గర అయితే సస్పెండ్ అయింది. సరేలే ఏదైతే అదైందిలే, మళ్ళీ ఆడియన్స్ మనకి మంచి సపోర్ట్‌గా ఉన్నారుగా. ఏదైతే అదైందిలే నేను మళ్ళీ కొత్తగా విజిఆర్ చరణ్ అనే అకౌంట్ అయితే క్రియేట్ చేసిన. సో, ఈ అకౌంట్ అయితే ఈ రోజు ఇప్పటికి క్రియేట్ చేసి అయితే 2 మంత్స్ అవుతుంది. ఈ 2 మంత్స్‌లో కూడా 46,700 మెంబర్స్ ఫాలోవర్స్ అయితే వచ్చారు. 1 అవర్ బ్యాక్ ఇప్పుడు ఈ అకౌంట్ కూడా సస్పెండ్ అయింది. అర్థం కాని కారణం ఏందంటే ఈ అకౌంట్స్ అనేవి ఎందుకు సస్పెండ్ అవుతున్నాయి? ఇప్పుడు నేను చాలామంది మెటా టీమ్‌తో అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 1,000,000 ఫాలోవర్స్ ఉన్నారు, 2,000,000 ఫాలోవర్స్ ఉన్నారు, 500,000, 600,000, 700,000 ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనతో టచ్‌లో ఉండటం వల్ల దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ట్రై చేస్తుంటే ఈవెన్ వాళ్ళకి కూడా అసలు ఏం అర్థం కావట్లే. మొబైల్ ప్రాబ్లమ్ అన్నారని నేను మొబైల్ మార్చిన. తర్వాత మెయిల్ ప్రాబ్లమ్ అన్నారని మెయిల్ చేంజ్ చేసిన. నంబర్ ప్రాబ్లమ్ అన్నారని నేను కొత్త సిమ్ తీసుకున్నా. కంటెంట్ ప్రాబ్లమ్ అన్నారని కంటెంట్ కూడా చేంజ్ చేసిన. అందరూ ఇక ఒక్కొక్కరి నుంచి కొంతమంది అసలు మాకే అర్థం కావట్లేదని అన్నారు. కొంతమంది ఏదో మళ్ళీ మొబైల్ ప్రాబ్లమ్ అన్నారు. సో, ఇక ఏవేవో కారణాలు చెప్పుకొని వచ్చిన తర్వాత కొంతమంది చెప్పిన నాకు వ్యాలిడ్ రీజన్ ఏంటంటే హ్యాక్.
మళ్ళీ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కైనా సరే ఒక అకౌంట్ సస్పెండ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వాడి అకౌంట్ మీద రిపోర్ట్స్ ఉండాలి. లేదా వాడి అకౌంట్ మీద స్ట్రైక్స్ ఉండాలి. కానీ నా అకౌంట్స్ మీద ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఎటువంటి స్ట్రైక్స్ లేవు. అయినా కూడా కనీసం ఎటువంటి వార్నింగ్ మెసేజ్‌లు కూడా ఏమి లేకుండా ఇట్లా రిమూవ్డ్ కంటెంట్ అని లేకపోతే ఇట్లా చిన్న స్ట్రైక్ పడిందని ఇట్లాంటిది ఎటువంటి స్ట్రైక్స్ లేకుండా డైరెక్ట్‌గా ఆన్ ద స్పాట్ రీల్స్ చేస్తానే అప్‌లోడ్ చేస్తున్నా. రీల్స్ చూస్తుంటేనే డైరెక్ట్ సస్పెండ్ అయితుంది. డిజేబుల్డ్ కూడా కాదు. అంటే ఎటువంటి వార్నింగ్ లేకుండా డైరెక్ట్‌గా అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది. మెయిన్ రీజన్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే హ్యాకింగ్ వల్ల అన్నారు. ఆ హ్యాకింగ్ కూడా ఇక అంటే ఏదన్నా అన్నోన్ లింక్ ఓపెన్ చేయటం వల్ల గానీ, లేకపోతే ఎవరికి ఏదన్నా ఓటీపీ షేర్ చేయటం వల్ల గానీ, లేదా మన మెయిల్ గానీ ఇది ఎవరైనా లాగిన్ అవ్వటం వల్ల సో వీటి వల్ల అవుతుందన్నారు. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే మన మెయిల్, మన పాస్వర్డ్‌లు ఏదైతే ఉన్నాయో అవైతే మీరు అయితే సెక్యూర్‌గా ఉంచుకోండి. ఈ ఓటీపీస్ అనేదైతే ఎవరికి పెడితే వాళ్ళకైతే చెప్పకండి. అండ్ థర్డ్ పార్టీకి సంబంధించిన ఏ లింక్ అయితే ఓపెన్ చేయకండి. ఎంతో కష్టపడితే 2,70,000 మంది ఫాలోవర్స్ వచ్చారు మామ. సో ఆ అకౌంట్ డిజేబుల్డ్ అయింది. ఆ తర్వాత కష్టపడితే ఒక 1 మంత్‌లోనే 98,000 ఫాలోవర్స్ వచ్చారు. ఆ అకౌంట్ సస్పెండ్ అయింది. మళ్ళీ ఆ తర్వాత కష్టపడితే ఒక 1 మంత్‌లో 50,000 ఫాలోవర్స్ వచ్చారు. అది దింగేసింది. ఆ తర్వాత కష్టపడితే 2 నెలల్లో ఒక 47,000 ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు ఇవి కూడా పోయింది. దాదాపు ఈ లాస్ట్ 5 మంత్స్‌లోనే నావి దాదాపు 10 అకౌంట్స్ దాకా అయితే సస్పెండ్ అయినాయి. అది కూడా 50,000, 40,000, 90,000, 200,000, 100,000 అట్లా ఫాలోవర్స్ ఉన్న ప్రతి అకౌంట్స్ అయితే సస్పెండ్ అయినాయి. నా బిజినెస్ అకౌంట్స్ సస్పెండ్ అయినాయి. నా పర్సనల్ అకౌంట్స్ సస్పెండ్ అయినాయి. ప్రతి అకౌంట్ అయితే సస్పెండ్ అయింది. సో మళ్ళీ మనకేమి ఇచ్చారంటే ఒకవేళ మళ్ళీ నాకేదన్నా రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కొత్త నెంబర్ తీసుకొని మళ్ళీ కొత్త మెయిల్ పెట్టుకొని మళ్ళీ కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేయమన్నారు. ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏందంటే సో ఇట్లా ఎన్ని అకౌంట్స్ అని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన ప్రతిసారి అకౌంట్స్ అనేది పోతానే ఉంది. ఇట్లా ఏమన్నా నన్ను పొలిటికల్‌గా ఏదన్నా టార్గెట్ చేశారనుకోవడానికి సో నేను రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ కూడా నేను చంద్రబాబు గారిని కలవటానికి వెళ్ళినప్పుడు సో నాకు అక్కడ టీడీపీ మెంబర్స్ కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చారు. సో వితౌట్ పార్టీ నీ మీద ఏ పార్టీ ఫీలింగ్ లేకపోయినా సరే కంటెంట్ బాగుంది. కంటెంట్ పరంగా అయితే నీకు మేము సపోర్ట్‌గానే ఉంటాం అని అయితే మనకైతే పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. సో ఎటువంటి స్ట్రైక్స్ లేకుండా, ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా నావైతే దాదాపు ఈ 5 మంత్స్‌లోనే 10 అకౌంట్స్ పోయినాయి. ఫైనల్‌గా నేను మీకేం చెప్తున్నానంటే మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వాలనుకున్నా కూడా హార్డ్ వర్క్ చేయండి. మంచి కంటెంట్ తీసుకోండి. యునానిమస్ కంటెంట్ తీసుకోండి. ఎవడు వెళ్ళని వేలో అయితే మీరు వెళ్ళండి. జనానికి ఆడియన్స్ నుంచి అయితే నెగెటివ్ లేకుండా పాజిటివ్ వచ్చేవాళ్ళు చూడండి. అండ్ ఇంకోటి ఏందంటే మీ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయకండి. ఓటీపీస్ చెప్పకండి. అన్నోన్ లింక్స్ అయితే ఓపెన్ చేయకండి. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతవరకు ఎవరైతే బాగా సపోర్ట్ చేశారో, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. నా కంటెంట్ ఏదైనా సరే నాకైతే మీరందరూ అయితే చాలా పాజిటివ్‌గానే సపోర్ట్ చేశారు. సో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. నేనైతే మళ్ళీ ఈ యూట్యూబ్‌లో కూడా అయితే మనకైతే దాదాపు ఇప్పుడు 26,000 దాకా అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ఈ రోజు నుంచి అయితే మన ఫుల్ ఫోకస్ అయితే యూట్యూబ్‌లోనే ఉంటది. సో యూట్యూబ్ కూడా అయితే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మనం కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఇంతకు ముందు అకౌంట్స్‌కి ఎట్లా అయితే సపోర్ట్ చేస్తారో ఈ కొత్త అకౌంట్ కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నా. సో అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. జై భీమ్, జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ. బాయ్.